లాస్ట్ టైం నేను ఓన్లీ నువ్వులతో లడ్డూ చేశానండి. ఈసారి నువ్వులు పల్లీలు కలిపి లడ్డూ చేస్తున్నాను. లాస్ట్ టైం వచ్చిన వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. నేను ఏ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా సరే దాని కింద డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ పెడతాను, అలాగే ఎలా చేశాను అనే ప్రాసెస్ కూడా పెడుతున్నాను. ఒక్కసారి చెక్ చేయండి. ఈ లడ్డూ చేయడానికి నేను సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే పల్లీని తీసుకున్నానో అదే కప్పుతో నువ్వుల్ని కూడా తీసుకున్నాను. రెండింటిని కూడా సపరేట్గా వేయించానండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించాలి, అప్పుడే లోపల వరకు ఎగుతాయి. లడ్డు కూడా మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. సో నేనైతే ఫస్ట్ పల్లీల్ని వేయించుకున్నాను. పల్లీలు మంచిగా వేగిన తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకున్నాను. కొంచెం ఆరిన తర్వాత పట్టు తీసేసానండి. పట్టు తీసేసి పక్కన పెట్టేశాను. లడ్డు పల్లీల్ని బెల్లం పాకంలో వేసి చెక్క కూడా పడతారండి, అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఎందుకో మా పాప అంత లైక్ చేయదు, అందుకని చెప్పేసి నేను ఇలా మిక్సీ పట్టి లడ్డు లాగానే కడతాను. అండ్ ఈ ప్రాసెస్ కూడా కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు. ఏ కప్పుతో అయితే పల్లీని తీసుకున్నాను మళ్ళీ అదే కప్తో నేను నువ్వులను కూడా తీసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించాను అనమాట. ఇవి మంచిగా వేగినాయి అని తెలియడానికి మనకి మంచి అరోమా వస్తుంది. అది వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది నువ్వులు ఏగిపోయాయని చెప్పేసి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు చల్లబడిన దాకా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ గిన్నెల్లో ఫస్ట్ పల్లీలను అయితే మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఒక దాంట్లో వేసేసుకున్నానండి. ఇంకా నువ్వులు చల్లారలేదు, ఇంత లోపల నేను బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాను. ఒక కప్పు ఫుల్గా కూడా తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను. ఇది బెల్లం చాలా తీయగా ఉందండి, అందుకే నాకు ఇది సరిపోయిద్ది అనిపించింది. అండ్ మేము కొంచెం తీపి కూడా తక్కువగా తింటాము, అందువల్ల నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. బట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఒక ఫుల్ కప్ వేసుకోవచ్చు, లేదు అంటే 1.5 కప్పు, ఏదైనా సరే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. వేసుకొని దాన్ని కూడా అలా కలిపేసుకున్నాను. తర్వాత నువ్వులను కూడా మిక్సీ బట్టి అందులో కలిపేసేయండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. సో అలా కలిపేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూల్ని రౌండ్గా చుట్టేసుకోండి. నాకు లడ్డూల్ని రౌండ్గా చుట్టడం రాదండి, పెద్దవాళ్ళకైతే భలే వస్తుంది కదా. నాకు ఎప్పుడు చూసినా ఓవెల్ షేప్లోనే వస్తాయి. బట్ ఎలా అయితే ఏముంది, తినడానికే కదా, టేస్ట్ అయితే బాగుంది. ఒక విషయం అండి, మనం ఎండు కొబ్బరిని కూడా వేయించుకొని కొంచెం వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవైలబుల్గా లేదు అని చెప్పేసి నేను వేయలేదు. మనము వేయించుకున్నప్పుడు నువ్వులు తీసి కొంచెం పక్కన పెట్టుకొని లడ్డూలు చుట్టేటప్పుడు వాటిపైన కోటింగ్ వేస్తే ఇంకా బాగుంటుందండి. కానీ మా పాప తిన్నది అలా నువ్వులు పైకి కనిపిస్తే, అందుకని చెప్పేసి నేనైతే అలా వేయడం లేదు. కానీ అలా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నువ్వు క్లాస్కి వెళ్ళినప్పుడు నేను ఒక లడ్డు చేశాను, తిని చూసి ఎలా ఉందో నాకు చెప్పు టేస్ట్. ఇదిగో చిన్న లడ్డు. బాగుందా? రోజు తింటావా స్నాక్ బాక్స్లో పెడితే? ఓకే, బాయ్ చెప్పు.